ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఎందుకంటే మాకు వచ్చే పేషెంట్స్లో అట్లీస్ట్ రోజు 5-6 మందన్న ఈ ప్రాబ్లం కోసమే మా దగ్గరికి వస్తూ ఉంటారు. డాక్టర్ గారు ఒక సైడ్ టెస్టిస్ కిందికి ఉంది, ఒక సైడ్ టెస్టిస్ పైకి ఉంది, ఒక సైడ్ టెస్టిస్ చిన్నగా ఉంది, ఒక సైడ్ పెద్దగా ఉంది అనేది చాలా రకాల డౌట్స్ మా దగ్గరికి వస్తూ ఉంటారు. నార్మల్ టెస్టిక్యులర్ సైజ్ అనేది ఒక కాంటినెంట్ నుంచి ఇంకో కాంటినెంట్కి డిఫర్ అవుతుంది. మన ఇండియన్ సినారియోలో జనరల్గా 10 to 14 cc ఉంటే సరిపోతుంది. తర్వాత వెస్ట్రన్ కంట్రీస్లో 14 to 18 cc దాకా టెస్టిక్యులర్ సైజ్ ఉంటుంది. కానీ మనం టెస్టిక్యులర్ సైజ్ మెజర్ చేయడానికి మనకు ప్రాడిల్స్ ఆర్కిడోమీటర్ అనే ఒకటి ఉంటుంది డివైస్. అది ఉంటే మనం ఇండివిజువల్గా కంపేర్ చేసుకొని చూసుకోవచ్చు. కానీ జనరల్గా డాక్టర్స్ ఏమవుతుందంటే ఎగ్జామిన్ చేసినప్పుడే వాళ్ళకి తెలిసిపోతుంది ఈ టెస్టిస్ నార్మల్గా ఉందా లేదా అనేది. సో మనం పాయింట్కి వస్తే టెస్టిస్ అనేది ఒకటే లెవెల్లో ఉండాల్సిన అవసరం లేదు. కొంచెం పైకి కిందికి ఉన్నా కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. చాలామందిలో ఇంకొక అపోహ ఉంటుంది, టెస్టిస్ కిందికి జారితే దాంట్లో క్యాన్సర్ వస్తుందని, లేదా టెస్టిస్ కిందికి ఉంటే అది సరిగా పనిచేయట్లేదని, ఇలాంటి అపోహలు ఉంటాయి. అవన్నీ అపోహలు మాత్రమే. కానీ టెస్టిస్ ఎప్పుడైనా బాగా కిందికి ఉండి ఒక బ్యాగ్ లాగా ఉండి దాంట్లో రక్తనాళాలు ఉబ్బినట్టు కనిపిస్తుంటే అది వ్యారికోసిల్ ప్రాబ్లం. అంటే వ్యారికోసిల్ ఉన్నప్పుడు టెస్టిస్ చుట్టూ మనకు బ్లడ్ వెజల్స్ అన్ని మనం ఒక బ్యాగ్లో నూడిల్స్ వేసి పట్టుకుంటే ఎలా ఉంటుందో అలా కనిపిస్తుంటుంది. అది వ్యారికోసిల్ ప్రాబ్లం కాబట్టి జనరల్గా అది మనం ఈజీగా ఐడెంటిఫై చేయగలం. అంతేగాని టెస్టిస్ పైకి కిందికి ఉండడం వల్ల ఎటువంటి ప్రాబ్లం లేదు. రెండోది, టెస్టిక్యులర్ సైజు కూడా ఒక సైజు పెద్దది, ఒక సైజు చిన్నది ఉందని కొంతమంది వస్తూ ఉంటారు. మనం చిన్నప్పుడు ఆడుకునేటప్పుడు కానీ, కొంతమంది పుట్టుకతో ఒక టెస్టిస్ చిన్నగా ఉండడం కానీ, కొంతమందికి ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల కానీ ఒక టెస్టిస్ చిన్నదవ్వచ్చు. కానీ మనకు కిడ్నీస్ ఎలాగైతే 2 కిడ్నీస్ ఉంటాయో, ఒక కిడ్నీ లేకపోయినా కూడా ఇంకో కిడ్నీ పనిచేస్తుందో, మగవాళ్ళలో కూడా ఒక టెస్టిస్ లేకపోయినా కూడా ఇంకో టెస్టిస్ రెండో టెస్టిస్ చేసే పని ఇంకో టెస్టిస్ చేయగలుగుతుంది. చాలామందికి ఒక టెస్టిస్తో పుట్టినా కూడా నార్మల్గా పిల్లలు పుట్టడం కానీ, వాళ్ళ సెక్స్ లైఫ్ కానీ, ఫర్టిలిటీ లైఫ్ కానీ అన్నీ నార్మల్గా ఉంటాయి. సో అసలు వాళ్ళకి ఒక టెస్టిస్ లేదని కూడా చాలామంది, అసలు మేము ఎప్పుడో ఎగ్జామిన్ చేసి మీకు ఒకటే టెస్టిస్ ఉంది కదండి అంటే కూడా నాకు ఎప్పుడు నేను గమనించలేదు సార్ అని చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. సో టెస్టిక్యులర్ సైజ్ ఒకటి చిన్నదున్నా కూడా ఇంకో టెస్టిస్ సరిగా పని చేస్తుంటే మనకు ఎటువంటి దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఆ ఇంకో టెస్టిస్ ఏదైతే ఉందో అది ఈ టెస్టిస్ ఫంక్షన్ కూడా బ్యాలెన్స్ చేస్తుంది.